సరైన ప్రోత్సాహం ఇవ్వకుండా మేక్ ఇన్ ఇండియా అంటే ఎక్కడ నుండి తయారు చేస్తారు? అలహాబాద్కు చెందిన శైలేంద్ర సింగ్ గారు ఒక సాధారణ వ్యక్తి. ఏకంగా 18 సంవత్సరాలు కష్టపడి తన సొంత ఆస్తులు, నివసించే ఇల్లు కూడా అమ్ముకొని ఒక అద్భుతమైన 6 స్ట్రోక్ ఇంజిన్ ని అభివృద్ధి చేశారు. ఈ ఇంజిన్ ప్రత్యేకత ఏమిటంటే కేవలం 1 లీటర్ ఫ్యూయల్ తో 170 నుంచి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. పెట్రోల్, డీజిల్, ఎథనాల్, సిఎన్జి ఏ ఫ్యూయల్ అయినా పనిచేస్తుంది. కాలుష్యం అనేదే ఉండదు. ఇలాంటి విప్లవాత్మక ఆవిష్కరణను పెద్ద స్థాయిలో మార్కెట్లోకి తీసుకురావాలంటే భారీ పెట్టుబడి అవసరం. కానీ దురదృష్టవశాత్తు గవర్నమెంట్ నుంచి గాని, పెద్ద బిజినెస్ మ్యాన్ల నుంచి గాని ఒక్క రూపాయి కూడా సపోర్ట్ లేదు. ఎందుకంటే ఆ ఇంజిన్ నిజంగా బయటికి వస్తే ఆటోమొబైల్ ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ, ఆయిల్ ఇండస్ట్రీకి భారీ నష్టం, పెట్రోల్ ధరలు, వాహనాల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే అందరూ మౌనంగా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇదే ఆవిష్కరణ ఏదైనా విదేశీ దేశంలో జరిగి ఉంటే దాన్ని కొనడానికి మన దేశంతో పాటు ప్రపంచమంతా క్యూ కట్టి నిలబడేది కదా. ఇలాంటి నిజమైన ఇన్నోవేటర్స్ గురించి ప్రజలకు తెలియాలి. ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేశం మారాలంటే ఇలాంటి ప్రతిభకు మనమే గొంతుగా నిలవాలి.